దివ్య డైమండ్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ మహేంద్రబాబు, దివ్య డైమండ్స్ నుండి. అండ్ తులా రాశి వారికి మార్చ్ 2023 ఇయర్లో మార్చ్ మంత్లో జాతక ఫలితాలు ఎలా ఉండబోతున్న అంశాన్ని దివ్య డైమండ్స్లో టీమ్ ఆఫ్ అస్ట్రాలజర్స్ ఉన్నందువల్ల మీకు ఒక ఇన్స్టిట్యూషనల్ అడ్వైజ్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ తులారాశి వారికి ఫస్ట్ యోగాలు ఎందువల్ల వస్తున్నాయంటే శని గ్రహము, రాహు గ్రహము, గురు గ్రహము, కుజ గ్రహాల వల్ల మంచి శుభయోగాలు ఉన్నాయి. దానివల్ల మిగతా గ్రహాల వల్ల కొంత స్వల్ప దోషం ఉంటుంది. ఆ రెండు విషయాలు మనం ఇక్కడ చర్చిద్దాం. వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి చాలా వరకు అన్ని విధాలు బాగుంటుంది. జాబ్లు చేసే వాళ్ళకు ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది. పై అధికారుల చేత గుర్తింపు పొందుతారు. అండ్ ఐరన్ రంగంలో ఉన్న వారికి, ఉక్కు పరిశ్రమలో ఉన్న వారికి, జ్యువెలరీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా వరకు బాగుంటుంది. ఆశాజనకంగా ఉంటుంది బిజినెస్. అండ్ ఫైనాన్స్ పరంగా కూడా చాలా వరకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. వైద్య రంగానికి అండ్ మెరుగైన సేవలు అందుతాయి. చాలా వైద్య రంగంలో ఉన్న వాళ్ళకు కూడా చాలామంది డాక్టర్స్ ఒక సాటిస్ఫాక్టరీగా ఉంటుంది. నిజంగా చాలామంది ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఎంత కమర్షియల్గా ఉన్నా ఒక డాక్టర్ నిజంగా ఎప్పుడు సాటిస్ఫై అవుతాడంటే నిజంగా ఆయన ఆపరేషన్ కానీ ఇలాంటి ఒక పేషెంట్ బాగుంది అని ఒక చెప్పే కృతజ్ఞతకు చాలామంది కొందరు నిజమైన డాక్టర్స్ ఆ విధంగా స్పందిస్తూ ఉంటారు. సో అలాగా వాళ్ళకు ఒక జాబ్ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. ఆ విధంగా వైద్య రంగంలో డాక్టర్స్కి ఒక జాబ్ సాటిస్ఫాక్షన్ అంటూ ఉంటుంది. వాళ్ళ మెజారిటీగా వాళ్ళ కేసులన్నీ సక్సెస్ ఉంటాయి. మీడియా రంగానికి అనుకూలమైన సమయం అని చెప్పాలి. ఎవరైతే మీడియా రంగంలో ఉంటారో ఎలక్ట్రానిక్స్ కానీ ప్రింట్ మీడియా అని కానీ వీళ్ళకు ఒక మంచి ఫేవరబుల్ పీరియడ్ అన్నట్టు చెప్పాలి. ఇక గృహాలు కావాలనుకునే వారికి, వాహనం కొనుక్కునే అనే వారికి కూడా మంచి సమయం. అండ్ మీరు ప్లానింగ్ చేసుకోండి. ఇప్పుడు నిజంగా చిన్న ప్రయత్నం చేస్తేనే మీకు నిజంగా సక్సెస్ అవుతుంది కూడా. కొన్ని సందర్భాల్లో మీరు గమనించండి, మీకు ఒక కోరిక ఉంటుంది, డిజైర్. ఆ కోరిక తీర్చుకుందామంటే ఎంత కష్టపడ్డా ఒక్కోసారి అవ్వదు. అది అప్పుడే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలండి. కాలం అన్నిటికంటే బలీయం. సో కాలానికి అసలు కాలగమనం అనేదే చాలా మోస్ట్ ఇంపార్టెంట్. సో నిజంగా కాలం అనేదే దేవుడి చేతిలో ఉంటుంది. సో కాలానికి ప్రతి ఒక్కరు తల వగ్గాల్సిందే. సో ఆ విధంగా కాలానికి మీరు సమయం ఇవ్వాలి. ఆ విధంగా ఆ కాలం అన్నదే ఇక్కడ నిర్ణయించేది జ్యోతిష శాస్త్రం. సో ఈ విధంగా మంచి అనుకూలమైన సమయం ఉంది. ఇకపోతే స్వల్ప దోషం ఏంటంటే ఇక ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంట్లో ఉన్న పెద్దల ఆరోగ్య విషయాల్లో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. స్థిరాస్తుల విషయంలో కొంత చికాకులు ఏర్పడే అవకాశం ఉంది. ప్రాపర్టీ విషయంలో కొన్ని బ్రదర్స్ సిస్టర్స్తో కూడా కొన్ని చికాకులు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్లానింగ్ చేసుకోవాలి. ఎందుకంటే మన వాళ్ళే అనుకున్నట్టు కూడా కొన్ని కాంప్రమైజ్ ధోరణిలో పోవాలి. నువ్వెంత నేనెంత అంటే పోతే అల్టిమేట్లీ అది కోర్టుకు పోయిందంటే అది తేలే విషయం కాదు, అంత త్వరగా తేలే విషయం కాదు. కాబట్టి బిఫోర్ కోర్ట్ ఓన్లీ ట్రై టు సార్ట్ ఇట్ ఆఫ్. అలా చేసుకుంటే అందులో బెనిఫిట్ మీకు ఉంటుంది. సో ఆ విధంగా స్థిరాస్తుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోండి. ఇకపోతే స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకు చాలా వరకు కొద్దిగా నెగిటివ్ జరిగే అవకాశం ఉంది. కాబట్టి కొద్దిగా మీ షేర్స్ కొంచెం మైనస్ పోయే అవకాశం ఉంది. కాబట్టి కొత్త షేర్స్ ఇప్పుడే కొనకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఆల్రెడీ ఉన్న షేర్స్ మైనస్ పోతాయి. కాబట్టి ఈ మైనస్ పోయిన దానికి కారణాలు ఏందో వెతుక్కుంటూ ఇక మిగతా షేర్స్ను ఎలా తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు కొంతవరకు అవాయిడ్ చేస్తూ కొంచెం సస్టైన్ చేయండి, మీకు దానివల్ల సరిపోతుంది. ఇకపోతే ఇక్కడ జాతకరీత్యా మీరు పెట్టుకోవాల్సింది మాత్రం జాతి పచ్చ, బ్లూ జాగర్ డైమండ్ పెట్టుకోవడం వల్ల అల్టిమేట్లీ అన్ని విధాలు చాలా వరకు బాగుంటుంది. ఇకపోతే అనుకూలమైన డేట్స్ ఏంటంటే 1, 2, 6, 8, 13, 16, 20 ఈ తేదీలు మోస్ట్ సూటబుల్ డేట్స్. అండ్ రత్నాలు మాత్రం పచ్చ అండ్ బ్లూ జాగర్ డైమండ్ ఈ 2 రత్నాలు పెట్టుకోవడము, ఈ తేదీల ప్రకారం ప్లానింగ్ చేసుకోవడం, ఈ విధంగా అన్ని విధాల మీకు బాగుండాలంటే ఈ రత్నాలు పెట్టుకోవాలి. ఇదే కాకుండా కూడా ఇంకే వివరాలు కావాలన్నా మీరు ఒక్కటి గమనించండి. మనకు సమస్యలు ఎప్పుడు వస్తాయండి? ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, మనం ఇప్పుడే మన చేతిలో ఉందంటే మనం ఎప్పుడే ఇమీడియట్గా రెక్టిఫై చేసుకుంటాం. బియాండ్ మన కంట్రోల్ ఉంటాయి, మన చేతిలో ఉండవు. సో ఇలాంటి సందర్భాల్లో మనము ఇలాంటి జ్యోతిష్ శాస్త్రాన్ని జ్యోతిష్ శాస్త్ర ఆధారంగా కొన్ని చెప్పబడ్డ రెమెడీస్ మనం చేసినట్టయితే ఆటోమేటిక్గా అన్ని థింగ్స్ అన్నీ సెటరేట్ అవుతాయి. సో ఇది ఎన్నో కేసులో నిరూపితమైన విషయం. కాబట్టే ఏ ఒక్కరు తయారు చేసింది కాదు జ్యోతిష్ శాస్త్రం కూడా. రత్నాలు ఏ ఒక్కరు తయారు చేయలే కాబట్టి జ్యోతిష్ శాస్త్రానికి రత్నధారణకు ఇంత ప్రజాదరణ ప్రపంచవ్యాప్తంగా ఉంది. సో మీరు ఇంకా ఏ వివరాలు కావాలన్నా, ఏ సమస్య ఉన్నా ప్లీజ్ డైరెక్ట్లీ కమ్ ఇన్ టు దివ్య డైమండ్స్. 3 బ్రాంచ్లు హైదరాబాద్లోనే ఉన్నాయి. బేగంపేట, కుకట్పల్లి, మాదాపూర్. ఇప్పుడు మాదాపూర్ హెడ్ ఆఫీస్ అండ్ టెస్టింగు అండ్ మీ ప్రతి స్టాకు, మోర్ నెంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్సు,
నో హాలిడే ఎట్ మాదాపూర్. ఈ విధంగా మాదాపూర్ హెడ్ ఆఫీస్లో ఇన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. మిగతా బ్రాంచ్ ఆఫీసెస్ కాబట్టి కొద్దిగా లిమిటెడ్ అవర్స్లో పనిచేస్తాయి. అండ్ కాబట్టి హాలిడేస్లో ఉన్నప్పుడు కూడా లిమిటెడ్ అవర్స్లోనే పనిచేస్తాయి. సో ఈ విధంగా దివ్య డైమండ్స్ అనేది 3 బ్రాంచులు సేవలు అందిస్తున్నాం. కాకపోతే ఏంటంటే ప్రతి బ్రాంచ్లో అస్ట్రాలజిస్ట్ ఉన్నారు. సో టెస్టింగ్ విధానము జెమాలజిస్టులు మాత్రము మనకు మాదాపూర్లో కనబడతారు. సో ఈ విధంగా దివ్య డైమండ్ సేవలు అనేది ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది. మీరు ఇంకే వివరాలు కావాలన్నా మీరు తప్పకుండా ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ దివ్య డైమండ్స్ అండి.